హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ చూడండి, మునక్కాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము. ముందు డ్రాగన్ ఫ్రూట్ ఉందండి, అది హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, డ్రాగన్ ఫ్రూట్ ఎంతది వచ్చింది. చూడండి, చూడండి మునక్కాయలు హార్వెస్ట్ చేద్దాము. మునక్కాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి, గ్రీన్ బుల్లెట్ చిల్లీ. ఈ మొక్కకు మాత్రం మే నెలలో కూడా పచ్చిమిర్చి ఉన్నాయి చూడండి. చిక్కుడు చెట్టు అడ్డం ఉండడం వల్ల ఏమో కానీ ఈ కాయలు ఉన్నాయి. మొక్క కూడా బాగానే ఉంది. చూడండి, ఎర్రమందార గోంగూర ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉంది. గోంగూర పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి, ఎర్రగడ్డ వేసి పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. వంగ విత్తనాలు నారు పోసానండి, మొలకలు కూడా వచ్చాయి. కింద బాల్కనీలో పోసి తీసుకొచ్చి టెర్రస్ మీద నాటాను. ఎండకి మొత్తం పోయింది, ఎండిపోయింది. జూన్ జూలై ఆ టైంలో నాటాలి. మల్లెపూలు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. మళ్ళీ హార్వెస్ట్ చేద్దాం దేవుడికి. చూడండి, ఎర్రమందార గోంగూర ఉంది. బాగా వచ్చింది. చూడండి, యాపిల్ బేర్, కొండరేగు పళ్ళు లైట్గా దూరగా అయి ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో కాయలు ఈసారి. పెద్ద మొగలు అయితే ఎండకి గిట్టక పారిపోయి ఉన్నాయండి. ఇవి పెద్ద అవ్వట్లేదు. చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. చూడండి, మొక్క అంతా అక్కడక్కడ వచ్చినాయి కానీ ఇవి పెద్ద అవ్వట్లేదు, చిన్నగానే దూరగా అయిపోతున్నాయి. అక్కడ చూడండి, ఇక్కడ మొత్తం అయ్యే మొత్తం ఉన్నాయి. బాగున్నాయి తింటుంటే. అక్కడ ఉన్నాయి చూడమా, ఎల్లోగా ఉన్నాయి. మొక్క మొత్తం వచ్చి ఉన్నాయండి.
చూపి చూడండి ఎలా ఉన్నాయో వరుసగా. ఈ కాయ కూడా దూరగా ఉన్నట్టుంది. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. బాగున్నాయి. తిని చూసామండి, దూరగా ఉన్నాయి, ఇవి తీయగా ఉన్నాయి. మామూలుగా పచ్చిగా ఉంటే ఒగురుగా ఉంటాయి, తీయగా ఉన్నాయి. చూడండి ఎర్రమందార గోంగూర పాలిపోయింది. ఈ టబ్లో ఇదైతే పాలిపోయింది. ఈ మొక్క చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఇది బాగుంది. మట్టిని బట్టి కూడా ఉంటుందండి, పాటింగ్ మిక్స్ని బట్టి కూడా. లూజ్గా ఉండే పాటింగ్ మిక్స్లో అయితే వాటర్ త్వరగా బయటకు వెళ్ళిపోతుందండి. కొంచెం గట్టిగా ఉండే పాటింగ్ మిక్స్లో అయితే వాటర్ నిలబడుతుంది. అప్పుడు ఈ ఆకులన్నీ పాలిపోవడం ఇలా జరుగుతుంది. ఎరువులు ఎక్కువ ఇచ్చినా కూడా వేడికి ఆకులన్నీ పాలిపోతాయి. ఇది పచ్చడి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పచ్చడితోనే తినేస్తాము. అన్నం మొత్తం వేరే కూర కలుపుకోవాల్సిన అవసరం లేదు, అంత టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి ఎర్రగడ్డ వేసి చేసుకుంటే పచ్చడి కూరే అవసరం. నేను అక్కలు వేసుకొని కూర ఈ పచ్చడి వేసుకొని బాగుంటుంది. చూడండి ఇక్కడ కూడా ఉంది ఎర్రమందార గోంగూర. చిన్న పాట్స్లో ఉండే ఈ గోరు చిక్కుడు మొక్కలు 3 తీసుకొచ్చి ఇక్కడ నాటేసానండి. బాగానే ఉన్నాయి. సమ్మర్లో నాటిన ఈవినింగ్ నాటాం కాబట్టి ఇవి కోలుకున్నాయి. కాయలు కూడా వస్తున్నాయి చూడండి. చూడండి మొక్కకు కూడా ఉన్నాయి గోరు చిక్కుడు. తగ్గాయండి, అక్కడక్కడ ఉన్నాయి ఒక్కొక్కటి. ముదిరినట్టు కోసేస్తూ ఉంటా. అప్పుడప్పుడు కొన్ని వస్తూ ఉంటాయి కదండి, అవి కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒకసారి వండుకుంటాము, లేకపోతే ముదిరిపోతాయి ఇవి. గింజ వచ్చేస్తుంది. ఇది ఇక్కడ ఒకటి ఉంది, కింద ఉన్నాయి 2. ఇక్కడ చూడండి ముదిరిపోయి ఇట్లాగా గింజ కట్టేస్తాయి కాబట్టి చూసినట్టు అప్పుడప్పుడు కోసేస్తుంటాము. ఈ గింజలు నెక్స్ట్ సీజన్లో వేసుకోవచ్చు. భలే మొక్క అండి ఇది, మాత్రం కాస్తూనే ఉంది ఎండల్లో కూడా. 7 కాయలు చూడండి, ఒక్క గుత్తికి 7 కాయలు వచ్చాయి. కిచిడి నిమ్మ ఈ 14 ఇంచ్ పాట్లో పెట్టున్నామండి. మొక్క భలే కాస్తుంది. ఇంకా కొన్ని రోజులు చిన్న కొమ్మకి ఎలా వచ్చాయి చూడండి. 7 1 2 3 4 5 6 7 కొంచెం పెద్ద అవుతాయమ్మా. కొంచెం పెద్దగా తెచ్చిపోద్దాం. చూడండి ఆ మొక్కకి కాసాయి. చూడండి చిత్రాడ బీర సీడ్స్ కోసం సేవ్ చేసుకున్నాను కదా, బాగా ఎండిపోయింది. సీడ్స్ గలగల అంటున్నాయి. ఈ సీడ్స్ సేవ్ చేసుకొని నెక్స్ట్ సీజన్కి నాటుకోవచ్చు. చూపిస్తాం చూడండి, గింజలకు బాగా వచ్చేస్తున్నాయి, ఎండిపోయింది బాగా. సౌండ్ వినిపిస్తుంది కదండి. టేస్ట్ అయితే బాగా ఉంటుందండి. ఇది చిత్రాడ బీర అండి. చూడండి మల్లెపూలు ఎంత బాగా పూసాయో, కోసుకున్నాము. గుండు మల్లె అండి ఇవి. రోజు వస్తాయి. ఆకులు దూసేసరికి ఇవి చిగుర్లు వచ్చి మొగ్గ భలే వచ్చిందండి మొక్కకి. మొత్తం మొగ్గే. ప్రతిరోజు ఉంటున్నాయి మల్లెపూలు. చూడండి ఎంత బాగా పూసాయి.
ఇంకా ఉన్నాయి. మొగ్గు చూడండి, ప్రతి కొమ్మకి మొగ్గు వచ్చింది. ఇక్కడ చూడండి వెరైటీ టొమాటో అండి, ఆఫ్రికన్ ఫ్లవర్ టొమాటో అంటారు. డబుల్ కలర్ బెండ అండి. అడినియం ఫ్లవర్స్ చూడండి, పొనగంటాకు ఉంది, ఇప్పుడు అవసరం లేదు. కాస్మోస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి అడినియం ఫ్లవర్స్ ఉన్నాయి, కోసుకుందాము. కలర్ భలే ఉంటుందండి, పింక్ కలర్, ముద్దగా పూస్తాయి ఆ పూలు. ఇక్కడ చూడండి కాశీ టొమాటో వేసాం కదండి టబ్బులో. టొమాటోస్ వచ్చాయి, ఎండకి గిటక బారిపోయి ఉన్నాయి. చూడండి కాశీ టొమాటోలు, ఇవి చాలా పెద్దగా వస్తాయండి, కానీ ఎండ వల్ల ఇలాగ గిట్టక బారిపోయి ఉన్నాయి. చూడండి ఇలాగే పండిపోతాయి ఇవి. ఇంకా అసలు మే నెలలో మొక్క ఉండడమే గ్రేట్ అండి. ఇక్కడ చూడండి బెండకాయ ఉంది ఒకటి. ఇక్కడ చూడండి ఈరోజు మన టెర్రస్ పైన కోసిన కూరగాయలు, ఎర్రమందార గోంగూర, దేవుడికి పూలు కోసుకున్నాము. చూడండి ఎంత బాగా పూసాయి, అడినియం ఫ్లవర్స్, కాస్మోస్, మల్లెపూలు చూడండి, గుండు మల్లి ఇవి. ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేసాము, మునక్కాయలు కోసుకున్నాము, బెండకాయలు, పచ్చిమిర్చి, గోరుచిక్కుడు, సీడ్స్ కోసం చిత్రాడ బీర హార్వెస్ట్ చేసాము, కొండరేగు పళ్ళు అండి. ఇక్కడ చూడండి ఆఫ్రికన్ ఫ్లవర్ టొమాటో అండి, ఫస్ట్ టైం టెర్రస్ మీద హార్వెస్ట్ చేయడము. ఫ్లవర్ లాగే ఉంది ఇది, చూడండి పైన ఇలా ఉంది. ఇవండి ఈరోజు మనం టెర్రస్ పైన హార్వెస్ట్ చేసిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు. ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి చూద్దాము. చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఎంత బాగా పండిందో, చాలా తియ్యగా ఉందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.